నిజామాబాద్ హాస్పిటల్లో హెడ్ నర్స్ పార్వతి తన తల్లిని ఇంటి దగ్గర పోషించలేక ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచి నర్స్తో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఫిజియోథెరపీ అంటూ ఐసీయూలో ఉంచే వైద్యం అందిస్తున్నారు. సాధారణ రోగులకు మాత్రం బెడ్లు ఖాళీ లేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన పార్వతిపై చర్య తీసుకుంటామని వెల్లడించారు. అంటే అది నచ్చేదాకా ఫిజియోథెరపిస్ట్ ఇస్తున్నాము, అందుకని ఇస్తున్నాము. అంటే ఇవిడ ఒకరికే పెడతారా లేకపోతే మిగతా వాళ్ళకి కూడా? అంటే నేను ఓన్గా అమౌంట్, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్, నేను ఓన్గా అమౌంట్ ఇచ్చుకొని నేను ఫిజియోథెరపిస్ట్ ఇస్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది మేడం? 1 month అయింది. 1 month. రిపోర్ట్స్ మా దగ్గర ఉంటాయి. మీరు ఎవరండి? న్యూస్ మీడియా అండి. మీడియా దేనికి ఇంటిమేషన్ వచ్చింది ఇట్లా 2 months అయిపో అవుతుంది. మరి ఒక పేషెంట్ని సో అన్ని రోజులు ఉంచొచ్చా అని చెప్పేసి అది ఫిజియోథెరపీ ప్రాబ్లం అంటే సివియర్ కేసులు కదా, లాంగ్ క్రానిక్ డిసీజ్. 1 month అంటున్నారు కదా, మీరు 1 month అంటున్నారు. మేము కూడా మీడియా కావాలా? హస్బెండ్, నా హస్బెండ్ మీడియానే. అమ్మని సరే మీడియా మేము తెలుసుకోవడానికి వచ్చినాము. అదే మాట్లాడతారా? మా హస్బెండ్ సాయి ప్రసాద్ తోటి అంటున్నాను. లేదు ఉన్నది కేసు. అలా తెలుసా? తెలుసులే, ఇక్కడే ఉంటాడు కదా లోకల్లో, మాకు తెలుసా. అమ్మ ఏమంటుందంటే బహుశా దీపావళి నుండి వచ్చినా, ఇప్పుడు దీపావళి సంవత్సరం అవుతుంది, సంవత్సరం అవుతుంది అంటుంది. ఆమె కొంచెం ఇంకా ఓల్డ్ ఏజ్ కదా. పోయిన దీపావళికి వచ్చినావా? ఇప్పుడు బండికి దీపావళికి వెళ్తా అంటుంది. నేను ఇంకా సంవత్సరం అయిపోతుంది. ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందా? రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుందా మేడం? ఇప్పుడేం లేదుగా మరి ట్రీట్మెంట్ ఏం జరగదు. ట్రీట్మెంట్ అంటే జనరల్ కేసే కదా, ఓన్లీ ఫిజియోథెరపీకి నేను ఉంచినాను. చాలా రిక్వెస్ట్